హలో అండి. ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో ట్రొడెల్ మార్క్ జరిగింది. ట్రొడెల్ మార్క్ అంటే ఇక్కడ పిల్లలు వాళ్ళకి సంబంధించిన వస్తువులు, బుక్స్ కానీ, టాయ్స్ కానీ, క్లాత్స్, ఇంకా షూస్, బ్యాగ్స్, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఏ వస్తువులనైనా కూడా వాళ్ళు కొన్ని రోజులు వాడుకొని ఇంకా వాళ్ళకి అవసరం లేదు అన్నప్పుడు అవి మంచి కండిషన్‌లోనే ఉండి ఇంకొకరికి ఎవరికైనా కూడా యూజ్ అవుతాయి అనుకున్నప్పుడు ఇలాంటి ట్రొడల్ మార్క్స్ అరేంజ్ చేసి అమ్ముతుంటుంటారనమాట వాటన్నిటిని కూడా. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్ అనుకోవచ్చు. వాళ్ళు వాడుకొని మంచి కండిషన్‌లోనే ఉంటేనే మాత్రమే వీటిల్లో తెచ్చి అమ్ముతారు. మరీ పాతవి, పనికిరానివి అలాంటివి ఉంటే మాత్రం వీటిలో తెచ్చి అమ్మరనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక 20 యూరోస్ పెట్టి వాళ్ళు ఏదైనా టాయ్ కొనుక్కొని కొద్ది రోజులు ఆడుకొని అది మంచి కండిషన్‌లోనే ఉంది, ఇంకొకరికి యూజ్ అవుతుంది అన్నప్పుడు దాన్ని వాళ్ళు మళ్ళీ 4 యూరోస్ కానీ, 3 యూరోస్ కానీ అలా అమ్ముతూ ఉంటారనమాట. ఈ మార్కెట్‌లో డైరెక్ట్ పిల్లలే ఇక్కడికి వచ్చి అన్నీ కూడా అరేంజ్ చేసేసుకొని వాళ్ళ టాయ్స్‌ని, బుక్స్‌ని వాళ్ళే డైరెక్ట్ అమ్ముతూ ఉంటారనమాట. దీనివల్ల పిల్లలకి అమ్మటము, కొనటం లాంటి పద్ధతులు అలవాటవుతాయి. అలానే వస్తువులను మనం కొనుక్కున్నప్పుడు ఎలా వాడుకోవాలి అనేది కూడా అర్థమవుతుంది. అంటే మంచిగా వాడుకుంటే అవి తర్వాత ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు ఇలాంటివన్నీ అరేంజ్ చేస్తే వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయని చేస్తూ ఉంటారనమాట. జర్మనీలో ఇక్కడ ఇలాంటి మార్కెట్లు ఏవైనా పెట్టినప్పుడు వాటిలో తినేందుకు కూడా ఏదో ఒకటి పెడుతూ ఉంటారనమాట. ఇక్కడ మీకు వెర్ట్ మార్కెట్ అని కనిపిస్తుంది కదా, అంటే టోకెన్స్ అనమాట. ఫస్ట్ మనం టోకెన్స్ తీసుకొని అవి ఇక్కడికి తెచ్చేసి అవి ఇచ్చి ఇక్కడ కొనుక్కోవాలన్నమాట. సో ఒక వెర్ట్ మార్కెట్ వచ్చేసి 50 సెంట్స్ అనమాట. పాప్కార్న్ వచ్చేసి 50 సెంట్స్. అలానే మేము ఒక కేక్ పీస్ కూడా తీసుకున్నాము, అది వచ్చేసి 2 వెర్ట్ మార్కెట్. అలాగే డ్రింక్స్, కాఫీ ఇలా అన్నిటినీ కూడా అరేంజ్ చేస్తారనమాట. మేమైతే ఈ ట్రొడెల్ మార్కెట్లో కొద్దిసేపు స్పెండ్ చేసేసి మా పాపకి స్పోర్ట్ క్లాస్ ఉంటే అక్కడికి మాత్రం వెళ్ళిపోయాము. సో ఇక్కడికైతే వచ్చేసాము స్పోర్ట్ క్లాస్కి. మా పాప స్పోర్ట్స్ షూ వేసుకుంటోంది. యాక్చువల్లీ అయితే స్పోర్ట్స్ క్లాస్ ఇండోర్లో చేపిస్తారు, కానీ ఈరోజు వెదర్ బాగుండటం వల్ల అవుట్డోర్లో చేపిస్తున్నారనమాట. స్పోర్ట్స్కి మాత్రం తప్పనిసరిగా ఇండోర్ షూస్, అవుట్డోర్ షూస్ అని కంపల్సరీ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా ఈరోజు డేనైతే మేము కంప్లీట్ చేసామండి. మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.